లో గ్రహణం, ఇప్పుడు జరగబోయే 2024లో గ్రహణం కంబైన్ చేస్తే మళ్ళీ ఎక్స్ అనే ఆకారం ఫామ్ అవుతుంది. సరిగ్గా ఏప్రిల్ 8కి 40 డేస్ లెక్కేస్తే పెంతెకోస్ట్ పండగ వస్తుంది. మనకి తెలుసు అపోస్తుల మీద దేవుని పరిశుద్ధాత్మ పెంతెకోస్ట్ రోజునే వచ్చిందని. 2017, 2023, 2024లో జరిగిన ఎక్లిప్సెస్ అన్ని గ్రహణాలన్నీ కలపగా ఆల్ఫా ఏ అనే ఆకారం ఫామ్ అవుతుంది. ఆల్ఫా అంటే బిగినింగ్ అని అర్థం వస్తుందని నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. అంటే ఇది రాకడ ముందు జరిగే శ్రమలకి ప్రారంభం అని అర్థమా? అంత్యకాలంలో ఆకాశంలో మహత్కార్యములు చేస్తానని అపోస్తుల కార్యంలో 2:19లో సూర్యచంద్ర నక్షత్రములలో సైన్స్ అండ్ వండర్స్ చూపిస్తానని లూకా 21:24లో దేవుడు చెప్తున్నట్టు మనం చూస్తాం. ఇన్ఫాక్ట్ హేరోద్ కింగ్ దగ్గర ఉండే మెజాయ్ అనే వైజ్ మ్యాన్ జ్యోతిష్యుడు జీసస్ పుట్టినప్పుడు ఆకాశంలో స్టార్ పుట్టిందని నిరూపించాడు. అలాగే వాళ్ళ ఈజిప్ట్ మైథాలజీలో కూడా దీన్ని లిఖించాడు. ఆకాశంలో జరిగే మార్పులు దేవుడు